వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ని ప్రారంభించిన చీఫ్ జస్టిస్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చెస్ ప్లేయర్ గుకేష్. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ సంఘాల ఐక్య వేదిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడారు. నా పేరు కేఆర్ సూర్యనారాయణ. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా ఈ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాను. మా ఐక్య వేదిక కో చైర్మన్గా కర్ణం హరికృష్ణ గారు, సెక్రటరీ జనరల్గా రాజీవ్ పఠాన్ గారు, ఈ జిల్లా భీమవరం జిల్లా చైర్మన్ అండ్ అధ్యక్షులుగా సూర్యనారాయణ రాజు గారు, కార్యదర్శి చంద్రమౌళి గారు, భూపతిరాజు రవీంద్రరాజు గారు, ఇతర మా రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులందరం ఈరోజు ఈ భీమవరం రావడం జరిగింది. ప్రధానంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు గౌరవానికి కోల్పోయి అదేదో ప్రభువుల వారి దయ మీద, రాజుగారి భిక్ష మీద బతుకుతున్నారనేటువంటి దయనీయ పరిస్థితిలోకి నెట్టివేయబడి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు ఎప్పుడు ఇస్తారో అని అడిగితే కూడా నేరంగా భావించి కేసులు పెట్టి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ నాయకుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితుల్లోంచి, మరోపక్క పేరుకుపోయిన వేలాది కోట్ల రూపాయల బకాయిలు, మరొక పక్క సిపిఎస్ ఉద్యోగులకి విధానపరమైన నిర్ణయము సిపిఎస్ విషయంలో రద్దు చేయకపోగా కొత్తగా అయోమయంగా ఒక జిపిఎస్ అనేటువంటి ఒక విధానాన్ని తీసుకురావడం, ఉన్న సిపిఎస్లో విధానం ప్రకారం 10% ప్రభుత్వం వాటా, 10% ఉద్యోగుల వాటా కలిపి ప్రాణ అకౌంట్లో జమ చేయకుండా సంవత్సరాల తరబడి పెండింగ్ పెట్టడం, కేంద్ర ప్రభుత్వ పథకం అయినటువంటి సిపిఎస్ని అడాప్ట్ చేసుకున్నామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీల్ని 14% తన వాటాను కేంద్ర ప్రభుత్వం పెంచితే దాన్ని పెంచకపోవడం, అలాగే 2004 జనవరికి ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకమైన వాళ్ళని పాత పెన్షన్ విధానంలో తీసుకెళ్ళడానికి కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని రాష్ట్రంలో ఇవ్వకపోవడం, టీచర్లకి ప్రమోషన్ లేక ఏ పదవిలో నియామకం అయితే అదే పదవిలో రిటైర్ అయ్యేటువంటి దౌర్భాగ్య పరిస్థితి, వాళ్ళ సర్వీసుల్ని నియంత్రించడానికేమో సర్వీస్ రూల్స్ లేని పరిస్థితి, కానీ క్రమశిక్షణ రూల్స్ క్రమశిక్షణ పేరు మీద మరి ఒక అత్యుత్సాహవంతులైనటువంటి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి మరి ప్రభుత్వం టీచర్లను అయితే మానసిక క్షోభకు గురి చేస్తూ వాళ్ళని అసలు పాఠాలు చెప్పడం కంటే ఈ టాయిలెట్ల దగ్గర ఫోటోగ్రాఫ్లు తీసేటువంటి దౌర్భాగ్యానికి నెట్టిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇంకో పక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని చెప్పి వారికి పెన్షన్ విధానం మీద స్పష్టత ఇవ్వకపోవటం, వారికి ఉన్న కార్మిక చట్టాల కింద నియంత్రించబడే ట్రేడ్ యూనియన్ హక్కుల్ని తీసేయటం లేని సందర్భంలో, పైగా సానుకూల స్పందన లేకపోగా మా జీపీఎఫ్ సొమ్ముని మాకు తెలియకుండా మా ఖాతాల్లోంచి ప్రభుత్వం 500 కోట్లు దొంగతనం చేసేసి, ఐ రీట్రేట్ మరొకసారి పునరుద్ఘాటిస్తున్న ప్రభుత్వం అధికారికంగా ఉద్యోగుల ఖాతాల్లోంచి 500 కోట్ల సొమ్ముని దొంగతనం చేసిందని నేను నేరుగా ఆరోపిస్తా ఉన్నా. దీనికి ఈ రోజు వరకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. మరోపక్క సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి వారి నుంచి వసూలు చేసిన సొమ్ముని వారి ప్రాణ ఖాతాలో వేయకుండా సంవత్సరం పాటు ప్రభుత్వం ఇతరత్ర అవసరాలకు వాడేసుకుంది. పబ్లిక్ డిపాజిట్లో ఉండవలసినటువంటి మా జీపీఎఫ్ అక్యూములేషన్ మదుపు చేసినటువంటి సొమ్ము సుమారు 10,000 కోట్ల పైచిలకు సొమ్ము అక్కడ లేకపోవడం వల్ల సమయానికి మా జీపీఎఫ్ క్లెయిమ్స్ మాకు సెటిల్ కాక అనేక మంది ఉద్యోగుల పిల్లల చదువులు, పిల్లల పెళ్లిళ్ళు కూడా ఆగిపోయినటువంటి నేపథ్యంలో, గత్యంతరం లేని పరిస్థితిలో ఈ సమస్యలకి ఒక పరిష్కారం కావాలంటే ఈ ఆర్థికపరమైన చెల్లింపులకి మార్గదర్శకాల రూపంలో కాకుండా నిర్దిష్ట కాల పరిమితులను విధిస్తూ ఒక చట్టాన్ని రూపొందించమని మీ ప్రభుత్వాన్ని ఆదేశించండి అని చెప్పి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ గారిని జనవరి 19, 2023 నాడు కలిసి మేము మెమరాండం ఇస్తే, గవర్నర్ని కలవడాన్ని ఒక నేరంగా భావించి పరిగణించి ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి నుంచి నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాల వ్యవస్థని చిన్నాభిన్నం చేసి
నా కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేసి తిరుమలలో గత 3 రోజులుగా కొనసాగుతున్న భక్తుల రద్దీ ఆదివారం కూడా ఔటర్ రింగ్ రోడ్లోని ఆక్టోపస్ వద్ద నుండి క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. వేసవి సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమలకు వచ్చిన భక్తులతో పోటెత్తింది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు దాదాపు అన్ని పరీక్షలు పూర్తయినందున సాధారణంగా మే నెలలో అధిక రద్దీ ఉంటుంది. ఇందులో భాగంగా వేసవి సెలవుల రద్దీ శుక్ర, శని, ఆది వారాల్లో గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇంజనీరింగ్, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్, వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను, క్యూ లైన్లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్నప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలలో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, త్రాగునీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో దాదాపు 1500 నుండి 24/7 సేవలు అందిస్తున్నారు. శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు ఆదివారం తిరుమలలో ఘనంగా ముగిసింది. సాయంత్రం శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడ వాహనంపై దేవరులు పల్లకిపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయోత్సవ మండపానికి వేంచేసి ఉన్నారు. ముందు 2 రోజుల మాదిరి ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కళ్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగళకరంగా సంగీతం, మేళ, తాళ వాయిద్యాలను ప్రదర్శించారు. ఇందులో భైరవి, నలినకాంతి, శంకరవరణం, హిందుస్థానీ, కరహర ప్రియ, నీలాంబరి రాగాలను సుమధురంగా పలకరించారు. తర్వాత బెంగళూరుకు చెందిన రఘురామకృష్ణ బృందం, వెంకటాచల నిలయం, తందనాన ఆహి వంటి అన్నమాచార్య సంకీర్తనలు, దాస పదాలైన భాగ్యద లక్ష్మి భారమ్మ, దాసన మాడికో ఎన్నస్వామి వంటి కీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.
నర్సరావుపేట పట్టణ పోలీస్ స్టేషన్లో పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలకు సంబంధించి స్టేషన్లో నమోదైన కేసుల ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత వివరాలను స్వీకరించారు. పోలీస్ స్టేషన్ లో ముగిసిన అనంతరం పట్టణంలో పోలింగ్ రోజు జరిగిన సంఘటనా స్థలాల్లో మున్సిపల్ హై స్కూల్, మల్లమ్మ సెంటర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర జరిగిన ఘటనా స్థలాలను సౌమ్యలత పరిశీలించారు.
ఎస్పీ రామ్మూర్తి ఆధ్వర్యంలో దాచేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రికార్డులు పరిశీలించారు. దాచేపల్లి మాచవరం మండలంలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు వివరాలను దాచేపల్లి సీఐ సురేంద్రబాబు నుంచి సిట్ బృందం వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై సిట్ బృందం ఆరా తీశారు. రాష్ట్రంలో అరాచకాలను సృష్టించిన వైసీపీ నేతలు దాన్ని టీడీపీ నేతలపై రుద్దేందుకు యత్నిస్తున్నారని నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు మండిపడ్డారు. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, కులం, రంగు, పులిమి, అధికారులతో లేని సంబంధాలను అంటగట్టి తాము లబ్ధి పొందినట్లు వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ అవాస్తవాలపై సిట్ విచారణ జరిపి అసలు నిజాలను బయటపెట్టాలని కోరారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. గడిచిన 2-3 రోజుల నుంచి ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో వారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఎక్కడైతే అల్లర్లు జరిగినాయో ముఖ్యంగా పల్నాడులో తిరుగుతూ ఉన్నారు. దాని గురించి విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ సిట్ అధికారులకి మా వైపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ లెటర్ పంపిస్తూ ఉన్నాం. దీన్ని పూర్తి ఎటువంటి ఆధారాలు లభించినా కానీ అన్ని యాంగిల్స్లో కూడా దీన్ని విచారించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా గడిచిన 4 రోజుల నుంచి ఎలక్షన్స్ అయిపోయిన 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి డెలిబరేట్గా ఒక మెసేజ్ని అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాంట్లో మొదటిది ఏదైతే ఈ పల్నాడులో జరిగిన గొడవలకి కారణం ఇదేదో తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో చెస్ ప్లేయర్ గుకేష్ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల గుకేష్ మాట్లాడుతూ వరల్డ్ ఛాంపియన్షిప్ కు సెలెక్ట్ అయిన సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం కోసం వచ్చానన్నారు. వరల్డ్ ఛాంపియన్షిప్ కి ముందు కొన్ని టోర్నమెంట్స్ ఆడబోతున్నానని, అయినా నా లక్ష్యం వరల్డ్ ఛాంపియన్షిప్ అని చెస్ ప్లేయర్ గుకేష్ తెలిపారు. నేను గుకేష్, నేను వరల్డ్ ఛాంపియన్షిప్కి క్వాలిఫై అయినాను. ఇక్కడ స్వామివారి దర్శనంకి వచ్చినాను. బాగా మంచి దర్శనం దొరికింది. నెక్స్ట్ నేను గ్రాండ్ చెస్ రొమేనియా టోర్నమెంట్ ఆడుతాను. వరల్డ్ ఛాంపియన్షిప్ ముందు కొన్ని టోర్నమెంట్స్ ఆడతాను. అయితే వరల్డ్ ఛాంపియన్షిపే మెయిన్ టార్గెట్. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో మాజీ రాజ్యసభ సభ్యుడు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, తితిదే మాజీ ఈవో ఏపీ విఎన్ శర్మ వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఖమ్మంపాటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, కొత్త ప్రభుత్వం రాబోతుందని, నిరుద్యోగులు, పేద ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే చంద్రబాబు నాయుడుకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నామన్నారు. అందరికీ నమస్కారం. స్వామివారి దర్శనం కోసం ఈవేళ మరి వచ్చి వారిని వేడుకున్నాం. రాష్ట్ర ప్రజలు ఈవేళ ప్రభుత్వం మార్పు కోరుకుంటున్నారు కాబట్టి రేపు రాబోయే ఫలితాలు కూడా కొత్త ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధి కోరుకుంటున్నారు. రాష్ట్రంలో యువత, పేద ప్రజలు అందరూ కూడా మా ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు కాబట్టి స్వామివారి ఆశీస్సులు తీసుకుని మా అధ్యక్షుల వారికి ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు మా తరఫున కూడా స్వామివారి ఆశీస్సులు తీసుకుని రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే విధంగా ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం రేపు వచ్చి తీరుతుంది. ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు కాబట్టి భగవంతుడి ఆశీస్సులు లేకుండా ఏ పని చేయలేము. మంచి ఆలోచనలు ఇచ్చి రాష్ట్రాభివృద్ధి, అదేవిధంగా టీటీడీని కూడా ఇంకా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి భక్తుల సౌకర్యాలు కానీ అదేవిధంగా అనేక మార్పులు మీరే చూస్తారో రేపు
ప్రభుత్వం వచ్చిన తర్వాత. కేసానపల్లి గ్రామం వద్ద ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ప్రారంభించారు. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడారు. ఎంతో చైతన్యంలో ఉన్నటువంటి ప్రాంతం. ఈ చైతన్యం గురించి రాజకీయంగా కాదు అనేక రంగాల్లో మరి చాలా ముందు సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పల్నాడు యుద్ధం దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి పల్నాడు యుద్ధంలో ఉన్నటువంటి పాత్రలు మనకు తెలుసు. ఎంత చైతన్యవంతంగా ఎంత పౌరుషంగా వాళ్ళు జీవితం సాగించాలనేటటువంటి నాకు తెలుసు. ఇది ఎక్కువగా మెట్ట ప్రాంతం. నేను కూడా ఒక మెట్ట ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా చదువుకోవటం అనేటటువంటిది ఎంత కష్టసాధ్యమైనటువంటి విషయం అనేటటువంటి ఆ రోజుల్లో మేము చూసాం. కాకపోతే ఇప్పుడు రోజులు మారాయి. ప్రతి చోట కూడా ఒక స్కూల్ అనేటటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయిలో స్కూల్స్ లేకపోయినప్పటికీ కూడా గ్రామాల్లో పాఠశాలలు వచ్చాయి. అది రైతులు వ్యవసాయం చేసి అనేక సంవత్సరాలుగా వ్యవసాయం చేసి నష్టపోయి ప్రత్యేకించి మెట్ట ప్రాంతం రైతులు మరి వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో చదివించుకుని వాళ్ళ పెద్దవాళ్ళు చేయాలనేటువంటి కోరిక చాలా మందికి కలగానే వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయి స్కూల్ రావాలంటే హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో మాత్రం ఈ రకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఇక్కడ నర్సయ్య గారు, అదేవిధంగా డాక్టర్ ప్రకాష్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ ప్రాంతంలో కూడా పిల్లలకి ఒక మంచి ఉన్నత స్థాయి విద్య ఏర్పాటు చేయాలా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నత స్థాయి విద్యలో అవకాశం కల్పించాలనేటటువంటి గొప్ప సదుద్దేశంతో ఈ స్కూల్ ప్రారంభించడం అనేటటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకించి రైతు పిల్లలందరికీ కూడా ఒక గొప్ప వరం లాంటిది. ఈ సందర్భంగా మీ అందరి తరఫున వారి కుటుంబాన్ని అభినందిస్తున్నాం. కాకపోతే స్కూల్ యాజమాన్యానికి చెప్పేది ఏంటంటే పిల్లలు ఇంగ్లీష్లో చదువుకోవచ్చు, మంచి విజ్ఞానాన్ని సంపాదించవచ్చు, అంతర్జాతీయంగా పైపోవచ్చు, చాలా సంతోషం. అదే సందర్భంగా వాళ్ళ యొక్క వేడు రూట్స్ అనేటటువంటివి మర్చిపోకూడదు. ఏ గ్రామీణ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చారనేటటువంటి విషయాన్ని మర్చిపోకుండా వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ గోడలో ఉండేటటువంటి గ్రామాల్లో ఉండేటటువంటి కష్టాలని జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి పోయినా కూడా మర్చిపోకుండా ఉండాలనేటటువంటి నా కోరిక. ఆ రకంగా వాళ్ళని మరి శిక్షణ ఆ విధంగా ఇవ్వాలి అనేటటువంటి నా అభిప్రాయం. హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకు అండగా నిలవాలని డిపిఎం ఆదిలింగం తెలిపారు. కాకినాడ జిల్లాలో సుమారు 56,716 హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను గుర్తించామని, 33,384 మంది ఏఆర్టీ మందులు వాడుతున్నారని డిపిఎం ఆదిలింగం అన్నారు. కాకినాడలో డిఎంహెచ్ఓ కార్యాలయంలో 41వ అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ స్మారక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం కోసం డాక్టర్స్తో మాట్లాడితే బెటర్ కదా. ఓకే, నా దగ్గర ఏమీ లేదు ఇన్ఫర్మేషన్. అంతర్జాతీయ క్యాండిల్ డే దినోత్సవం ప్రకారంగా ఈరోజు ఒక 50 మంది పిల్లలకి హరీష్ స్పోర్ట్స్ తరపు నుంచి, భీమాబాయి మహిళా మండలి నుంచి కూడా వాళ్ళకి న్యూట్రిషన్ సపోర్ట్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతలుగా సతీష్ గారు, అలాగే హరీష్ స్పోర్ట్స్ నందివర్ధన్ గారు, హరీష్ గారు, అలాగే
నందివర్ధన్ గారు భీమాబాయి మహిళా మండలి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం మొత్తం అంతా కూడా ఏఆర్టీలో మందులు తీసుకుంటున్న పిల్లలందరికీ కూడా ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారంగా డిఎంఎండ్హెచ్ఓ గారు, అదనపు జిల్లా వైద్యాధికారి, ఎయిడ్స్ అండ్ లెపర్సీ అండ్ టీబీ ఆఫీసర్ అయిన డాక్టర్ రమేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా 3వ ఆదివారం నాడు హెచ్ఐవితో బాధపడుతున్న వ్యక్తులు కానీ వారి తాలూకా కుటుంబాలకి ధైర్యాన్ని నింపడం కోసం ఈ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహిస్తూ ఉంటామని ఈ సంవత్సరం కూడా అదేవిధంగా డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్లో జరగడం జరిగింది. అంతర్జాతీయ అంతర్జాతీయ ఏజ్ క్యాండిల్ సందర్భంగా నూనె గురించి పిల్లలకి ఇవ్వడం జరిగిందండి. ఈతుల్లో కొంచెం ఇది చాలా తక్కువగా ఉందనుకున్నాం, మళ్ళీ కొంచెం ఎక్కువగానే ఉంది. ఇది కంట్రోల్ అయ్యేది, మళ్ళీ ఎవరికి ఇలాంటిది రాకుండా ఇది కంట్రోల్ అయ్యేది. మనకి మంచి కంట్రోల్లో ఉంది. వీళ్ళందరూ డాక్టర్స్ చాలామంది జాగ్రత్త ఇస్తున్నారు. చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు ఉన్నారు. అంటే ప్రాబ్లమ్స్ రాకుండా మన లైఫ్లో జాగ్రత్తగా ఉంటే మనం ఈ ఏజ్ నుంచి కాపాడుకున్నాం. స్థానిక కలెక్టరేట్ విశిష్ట కాన్ఫరెన్స్ హాల్ నందు సీతారాంపురం సౌత్, ఎర్రంశెట్టివారిపాలెం, రుస్తుబాద గ్రామాల రైతులతో ఓఎన్జీసీ అధికారులతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సమావేశమై చర్చించి ఆయా గ్రామాల ప్రజలకు సాధ్యమైనంత మేర న్యాయం చేస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారు. అందరూ అభివృద్ధికి సహకరించాలని, అవగాహన లేకుండా ప్రాజెక్టును అడ్డుకోవడం సరికాదని జిల్లా కలెక్టర్ హితవు పలికారు. పైప్ లైన్లు వెళ్తున్న మార్గంలో రోడ్డుకి ఆనుకుని ఉన్న భూములను సర్వే చేయించి వాస్తవ హక్కుదారులను గుర్తించి ఎంత మేర న్యాయం చేయగలుగుతామో ఓఎన్జీసీ అధికారులతో సమీక్షిస్తామన్నారు. 3.5 మీటర్ల వెడల్పు మార్గంలోనే సుమారు 3.20 కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేయడం జరుగుతుందన్నారు. పైప్ లైన్ వెళ్లే మార్గం ప్రభుత్వ భూమిగా గుర్తించడం జరిగిందన్నారు. ఓఎన్జీసీ పైప్ లైన్ వెళ్లే 3 గ్రామాలకు ఒక్కొక్క గ్రామానికి 15 లక్షల రూపాయల చొప్పున 45 లక్షల రూపాయల గ్రామాల అభివృద్ధికి నిధులను ఓఎన్జీసీ ద్వారా మంజూరు చేయడం జరుగుతోందన్నారు. పైప్ లైన్ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే తొలగించేలా ఓఎన్జీసీ అధికారులను సూచించడం జరిగిందన్నారు. పైప్ లైన్ వెళ్లే మార్గంలో భూముల క్రయ విక్రయాలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఏమైనా రేపు జరుగుతుంది మీకు సర్వే. సో ఖచ్చితంగా మన ప్రయారిటీ ఇప్పుడు రైతుల గురించి మాట్లాడాలి. థర్డ్, ఇప్పుడు ఈ మీటింగ్ వాళ్ళకి అర్థమైపోయింది. పోయి మొత్తం మన రైతులతో ప్రాపర్ కమ్యూనికేషన్ చేస్తే, ప్రాపర్ మెయింటైన్ అవుతే ప్రాజెక్ట్ పూర్తి చేయలేము. ఓకే, సపోజ్ మనం నిన్న నుంచి పంపించాము. నేను ఎందుకు పేపర్ రాశాను, బికాజ్ నాకు ఆ పాత్ ఏం డిస్కషన్ జరిగినా నాకు తెలియదు. ఎందుకంటే మనం ఎప్పుడలా పంపకూడదు. మన దేశం కూడా ఒకటి వై అభివృద్ధి జరగాలి. ఇప్పుడు ఈ గ్యాస్ లైన్ ఎక్కడ, ఈ గ్యాస్ ఎక్కడ ఉంది, అక్కడే మనం తవ్వుతాము. ఓకే, ఈరోజు ముందు కూడా చెప్పాము, ఢిల్లీలో, గుర్గావ్లో, నోయిడాలో, పుణేలో, మహారాష్ట్రలో, చెన్నైలో మొత్తం ఇంటింటికి ఇప్పుడు ఈ గ్యాస్ ఉంది. అక్కడ ఏమైనా యాక్సిడెంట్ జరిగింది, ఒక సీవర్ పైప్ లైన్ లాగా గ్యాస్ కనెక్షన్ అవుతుంది. ఈ సేఫ్టీ నామ్స్ అని ఉంటే అక్కడ సేఫ్టీ ఖచ్చితంగా పాటించాలి. సో ఖచ్చితంగా ఏమి రైతులకు కట్టుకుంటున్నారు, ఈరోజు రిపోర్ట్ ఎలానే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత పై అథారిటీస్తో మాట్లాడాలి. మీరు యాజ్ ఎ ప్రాజెక్ట్ అఫెక్టెడ్ ఫ్యామిలీలో కన్సిడర్ చేసేసి అలానే ఉంటాయి. ప్రైవేట్ సెలవు నుంచి వెళ్ళట్లేదు, కానీ ఒక భయం వస్తుంది. రేపు ఒక సెక్యూరిటీ ఒక ప్రతి వ్యక్తి కావాలి. ప్రతి వ్యక్తిగతంగా ఒక సెక్యూరిటీ ఉండాలి. ఆ ఏం ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీ కింద వాళ్ళు ఏదో రకంగా ఎఫెక్ట్ అవుతున్నారు. వన్ టైం ఒక సెటిల్మెంట్ ఉంటుంది. దాంట్లో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లో వన్ టైం సెటిల్మెంట్ ఉంటుంది. ఆ సెటిల్మెంట్ పరంగా ఎంత ఇవ్వచ్చు అది డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ అమౌంట్ ఇప్పుడు బడ్జెట్ కూడా చూసుకోవాలి. అండ్ ఈ రెడ్లోనే 100% పెట్టము. మీ పేపర్లో కాగితం ఇస్తాం. ఓకే, ఆ కాగితం ప్రొసీడింగ్ రూపంలో ఉంటుంది. నేనే మీ ముందు తహసీల్దార్ సెక్రటరీ మన సబ్ రిజిస్టర్ పిలిచి ఒక ఫోటో కూడా తీసుకుంటాం, వాళ్ళ ఖాతా ఇస్తాం. ఇది ప్రైవేట్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, ఏమైనా అందరూ పేపర్లో మీకు రాసేస్తాం. మూడోది అలానే ఓఎన్జీసీ ఈరోజు మీ సమక్షం మాట్లాడారు. 15 లక్షలు నేను ప్రపోజల్ పంపిస్తాను. 3 months 4 months తర్వాత సెకండ్ గ్రామ్ ట్రై చేస్తాం, థర్డ్ గ్రామ్ ట్రై చేస్తాం. ఇంకా కాకుండా నాకు ఖచ్చితంగా కొన్ని మన్రేగాలో పవర్స్ ఉంటాయి.
నాకు సపోజ్ ఈరోజు కోడ్ లేకపోతే మన పవర్ ఉంటే నేను ఈరోజు శాంక్షన్ చేసేవాడు యాక్చువల్గా, బికాజ్ గ్రామంలో కృష్ణ అభివృద్ధి జరగాలి. ఆ గ్రామంలో లేకపోతే ఈ గ్రామ సర్పంచ్ పర్సనల్గా రావచ్చు, కలవచ్చు, సమస్య ఇవ్వచ్చు. మీతోటి సరిగా కలవలేకపోతే, మీతోటి సరిగా మాట్లాడలేకపోతే మీరు మీడియాలో చెప్పుకోవచ్చు. అది కూడా మీ ఆ పాయింట్ స్టిక్ అవుతాం. మీరు టెస్ట్ చేయాలి ఖచ్చితంగా. రేపు కోడ్ అయిపోయిన తర్వాత మీరు టెస్ట్ చేయాలి. మనం మెడికల్ ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు ఒకసారి డిస్కషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ట్రై చేయించాలి. వాళ్ళు కూడా పై కోసం కొంచెం ఉంటుంది. కొన్నిసారి మనం రూల్స్ ఫాలో చేయగలుగుతాం, కొన్నిసారి రూల్స్ ఫాలో చేయలేము. బట్ ప్రాజెక్ట్ ఎఫెక్టివ్ ఫ్యామిలీలోనే కన్సిడర్ చేసేసి, బికాజ్ స్మాల్ రైతులు ఉన్నారు, పెద్ద పెద్ద రైతులు బికాజ్ ఖచ్చితంగా మన జిల్లాలో ఇంకెక్కువ ప్రాజెక్ట్స్ కావాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ని ప్రారంభించిన చీఫ్ జస్టిస్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చెస్ ప్లేయర్ గుకేష్. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.